హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇంటి. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ చిత్రంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా అక్కినేని యువ హీరో అఖిల్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే వార్త గత కొద్ది రోజులుగా వైరల్ అయింది. అయితే ఈ క్రేజీ బజ్ పై తాజాగా ఒక స్పష్టత వచ్చింది. చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం డ్రాగన్ కథలో అఖిల్ పాత్ర ఏదీ లేదని స్పష్టమైంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తన పూర్తి దృష్టిని ఎన్టీఆర్ పాత్రను ఎలివేట్ చేయడం పైనే పెట్టారట. ఇటీవల జోర్డాన్లో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే హైదరాబాద్లో తదుపరి షెడ్యూల్ను ప్రారంభించనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి నాటికి పూర్తి చేసి భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటు అఖిల్ కూడా తన లెనిన్ చిత్రంతో బిజీగా ఉన్నారు. తాజాగా విజయ్ రష్మిక పెళ్లి వీడియో షేర్ చేస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేసింది రణబాలి టీం. విజయ్ రష్మిక జంటగా నటిస్తున్న సినిమా రణబాలి. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొంది. డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో వీరి లుక్స్ను విడుదల చేస్తూ ఓ వీడియోను పంచుకున్నారు. ఇప్పుడు వీరి పెళ్లి పాటకు సంబంధించిన గ్లిమ్స్ షేర్ చేస్తూ కొత్త జంటకు విషెస్ తెలిపింది రణబాలి చిత్ర యూనిట్. ఏందయ్యా సామి అంటూ సాగే ఈ పాటలో వీరి కెమిస్ట్రీ మరోసారి వెండి తెరపై మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్లో మేకర్స్ జోరు పెంచేస్తున్నారు. విడుదలకు మరో నెల రోజులు మాత్రమే ఉండటంతో రాబోయే రోజుల్లో కంటెంట్ మరింతగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా నుంచి అదిరిపోయే స్నేక్ పీక్ రెడీ చేస్తున్నారు. మార్చి 26న విడుదల కానుంది ఈ చిత్రం. జ్యోతిష్యుడు చెప్పిందే తన లైఫ్లో నిజమైందని అమల అంటున్నారు. తన రెండవ పెళ్లి గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమలాపాల్ మాట్లాడారు. రెండో పెళ్లి చేసుకుంటానని అనుకోలేదన్నారు. జీవితం నిస్సారంగా సాగిపోతున్న తరుణంలో ఒక జ్యోతిష్యుడిని కలిశానన్నారు. ఆయన తనకు 32 ఏళ్ల వయసులో పెళ్లి జరుగుతుందని చెప్పాడన్నారు. జ్యోతిష్యుడు చెప్పిన కొద్ది రోజుల తర్వాత జగత్ అనే వ్యక్తిని గోవాలో కలుసుకున్నా అన్నారు అమలాపాల్. మొదట్లో తాము డేటింగ్ చేశామని, అలా గర్భం దాచినట్లు ఈమె చెప్పుకొచ్చారు. అప్పటికీ కూడా తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదన్నారు అమలాపాల్. అయితే గర్భం దాల్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించడం వల్ల జగత్తో తన వివాహం జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. విజయ్ దళపతి ఇంటి వ్యవహారం ఇప్పుడు తమిళనాడు స్టేట్లో రసవత్తరంగా మారింది. ఇటీవల బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ విజయ్ దళపతిని విమర్శిస్తూ మధ్యలో త్రిష పేరును ప్రస్తావించారు. దీంతో సీరియస్ అయిన త్రిష నైనార్ తీరుపై తీవ్రంగా స్పందించింది. దీంతో నైనార్ వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ క్రమంలోనే త్రిష ఓ ట్వీట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసింది. ప్రపంచమంతా ఏకమై నీకు వ్యతిరేకంగా నిలిచినా నీకు నేను అండగా ఉంటాను, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అనే అర్థం వచ్చేలా త్రిష ఎమోషనల్ పోస్ట్ చేసి ఆ తర్వాత కొద్దిసేపటికే డిలీట్ చేసింది. అయితే ఆ స్క్రీన్ షాట్ ఇప్పుడు మరోసారి బయటికి తీసిన విజయ్ హేటర్స్ ఇప్పుడు త్రిష ట్వీట్ను మళ్ళీ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. దర్శకుడు సుజీత్ సినిమాటిక్ యూనివర్స్కి సంబంధించి మరో అప్డేట్ బయటికి వచ్చింది. ఇప్పటికే సాహో సినిమాతో కనెక్ట్ చేస్తూ ఓజీలో కొన్ని సీన్స్ చూపించారు. ఇప్పుడు నానితో చేయబోయే బ్లడీ రోమియో మూవీ కూడా సుజిత్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రూపొందుతున్నట్టు హింట్ ఇస్తూ 3 హీరోల ఇమేజ్ను తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేశారు ఈయన. నటి యామి గౌతమ్ దురంధర్ 2 మూవీ ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న యామి దురంధర్ 2 సినిమా చూశానని, సినిమా అసాధారణంగా ఉందని చెప్పారు. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా అవుతుందన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. వార్నర్ బ్రదర్స్, నెట్ఫ్లిక్స్ మధ్య కుదిరిన భారీ డీల్కు బ్రేక్ పడింది. ఇందుకు ట్రంప్ కారణమని హాలీవుడ్ మీడియా అంటోంది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన స్టూడియోలు స్ట్రీమింగ్ యూనిట్ను కొనుగోలు చేసేందుకు కొద్ది రోజుల క్రితం ఆసక్తి చూపిన నెట్ఫ్లిక్స్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయంతో మీడియా దిగ్గజంగా ఎదగాలనుకున్న నెట్ఫ్లిక్స్ ఆశలకు గండిపడింది. నెట్ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ మధ్య కుదిరిన డీల్కు అంతరాయం కలిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహం రచించారని హాలీవుడ్లో టాక్. ట్రంప్ ప్రభుత్వంతో అనుబంధంగా ఉన్న పారామౌంట్ స్కై డాన్స్ రంగంలోకి రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. వార్నర్ బ్రదర్స్ను చేజిక్కించేందుకు $108.4 బిలియన్ బిడ్ను పారామౌంట్ వేసింది. ఈ బిడ్ వెనుక ట్రంప్ అల్లుడు జేడ్ కుష్నర్ ఉన్నట్లు అక్కడి మీడియా కథనాలు రాశాయి. తిరుమల కొండపై కొందరు యూట్యూబర్లు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. రీల్స్ పిచ్చిలో పడి డాన్సులు చేస్తూ అతి చేస్తున్నారు. టీటీడీ ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ వీళ్ళ పద్ధతి మాత్రం అస్సలు మారడం లేదు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ గీతు రాయల్ అయితే గుడి ముందే సినిమా పాటలకు స్టెప్లేశారు.
శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన గీతురాయల్ తన నలుగురు స్నేహితులతో కలిసి ఆలయం ముందు నిలబడి ఖడ్గం సినిమాలోని ఒక పాటకు సోషల్ మీడియాలో రీల్ చేశారు. అలానే ఘాట్ రోడ్లో కూడా కారు ఆపి రీల్ చేశారు. భక్తి భావంతో ఉండాల్సిన క్షేత్రంలో ఇలాంటి సినిమా పాటలకు స్టెప్పులు వేయడంపై సామాన్య భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వంటి పరమ పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి ప్రవర్తన ఏంటని సోషల్ మీడియా వేదికగా ఆమెను నెటిజన్లు నిలదీస్తున్నారు. తమిళ స్టార్ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ న్యూస్ ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్ నుంచి దాదాపు 26 ఏళ్ల తర్వాత సంగీత విడాకులు కోరడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక కొద్ది కాలంగా విజయ్కు దూరంగానే ఉంటున్న సంగీత ఇప్పుడు తన భర్తతో విడాకులు కోరుతూ నేరుగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.